ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రతి అక్షరానికి నేను మాట్లాడతా. ఈ సమయాన్ని నా జనరల్ సమయం తీసేయండి. ఇక ఆయన ఉక్రోషమేందో నా ఉక్రోషమేందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో. చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా గాడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచల్గూడ జైలు గుర్తుంది అధ్యక్ష. నాకు కూడా మీరాగురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్గూడ గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఎంత క్రోషంగా మాట్లాడిండు. కూర్చోరాదు ఎందుకు అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. ఈయన చరిత్ర సార్, ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష. అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7. ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల్ ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో 1,80,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష. ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీశ్వర్ రెడ్డి గారు మీరు మీ చరిత్ర చెప్పాలంటే మీరు ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమాలు చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతున్నారు? అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు. ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్. ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట. దొంగతనాలు, కిరాయి హత్యలు దొంగతనాలు తప్ప జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్ మీరు వెళ్ళండి 50 కోట్లకు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్. జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు నేను కట్టుబడున్నా సార్. ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా. లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి ఈ చెత్త మాటల్ని. లేదు ఓకే సార్
ఒకరి ఆగండి. సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు 16 అరే ఆగా బాబు ఆగు ఒకరి నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బర్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మందు అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ రికార్డ్ ఆపేయండి. మీరు సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నేను ఆయన ఛాలెంజ్కి సిద్ధంగా చెప్తున్నాను. రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు. నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా. ఆ రికార్డు చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష వన్ మినిట్ చెప్తా హరీష్ రావు గారు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ మాట్లాడితే చర్చ సవాలుగా నడుస్తుంది. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి. అందుకే దయచేసి డిమాండ్లపైనే మాట్లాడండి, డిమాండ్లపైనే చర్చ మాట్లాడండి. మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి. అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి. ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది ప్రజలు చూసారు. కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష. ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఏది కూడా చైర్పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరిండ్రు, ఈరోజు అపోజిషన్కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదేవిధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు. ఈరోజు వారు చెప్పటం విషయంలో వారు చెప్పారు. రెండవది అధ్యక్ష, వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే, దాంట్లోంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష, ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు, ఇట్లా కూడా భయపెట్టిస్తారన్నట్ట. చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు. ఏం మాట్లాడుతున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? సార్ ఏంది భయపడిస్తా ఉన్నారా సార్? నేను భయపడియలేదు అధ్యక్ష. నేను భయపడితే వారు భయపడేవారు కాదు. కాదు అధ్యక్ష. నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా, చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎవరు భయపడించిన అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు. మీరు భయపడరు, మేము భయపడవు. ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ. ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడని కాదు. దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు, ఈరోజు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఉన్నారు, వారే అందరినీ భయపడిస్తారు. ఈరోజు ఎవరిని భయపడించినో చూపెట్టిండు. దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి. ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది ఉంది. డిమాండ్స్కి సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల
మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు. డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతాను. సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి. సార్ డిబేట్ కాకండి, డిబేట్ చేయకండి. సార్, నేను డిబేట్ చేయడమేం సార్? మీరే చేస్తున్నారు. డిబేట్ చేయడమేం సార్? మీరే చేస్తున్నారు. చూస్తున్నారు ప్రజలు. మీరే చేస్తున్నారు. ఆయన చేయకండి. ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు. ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు? భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల. దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష. తమరికి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు. వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. అధ్యక్ష, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు, మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి ప్లీజ్. మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. కంప్లీట్ చేయండి అధ్యక్ష. నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టని మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్టు మాట్లాడండి ప్లీజ్. సార్ డిబేట్ కాకండి, దయచేసి డిబేట్ కాకండి. సార్, అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు. నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా? ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా? నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం. నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా. నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సార్, తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి. లేదంటే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను. ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు నేను బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు, మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష వీళ్ళు. తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు
బీజేపీ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాదండి. సార్ అయిపోయింది. దయచేసి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి గురించి మాట్లాడి తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా తీసేస్తే మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, నేను ఆర్డర్ల సార్ మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష, నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా, ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా బెటరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్. చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా, అధ్యక్ష, నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. అరే చర్చ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చర్చ చేయండి సార్. మరి వేరే వాళ్ళు రాసిస్తే చదవాలా? మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మందబలంతో అంటే ఎట్లా సార్? మరిగా సభ నడుపుకోవాలనుకుంటే, మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. ఉండాలని లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. ఉండాలి, మీరు లేకపోతే అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీరు మధ్యలో ఒకటే మాట, నేను అధ్యక్ష ప్రజలకు పోతుంది, ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. మీరు వెంకటరెడ్డి గారు ఏం సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష? ఏ సబ్జెక్ట్ మాట్లాడండి వెంకటరెడ్డి గారు? చూసారు కదా ప్రజలు. మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలు ఇచ్చి మమ్మల్ని నరకమంటారు, మమ్మల్ని మాత్రం బేడీలు వేసేసి మేము చెప్పిందే మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష? ప్రజలు చూస్తున్నారు. దయచేసి మరి సభ హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మన అందరికీ. చూసిన మాట, చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష వెంకరెడ్డి మాట్లాడిన దాంట్లో? మరి నేను ఏమని మాట్లాడాలి అధ్యక్ష? మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష, ఇదే పద్ధత? ఇట్లయితే సభ హుందాతనం నిలబడుతుంది అధ్యక్ష. తమని నేను అడిగినా మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా, తీస్తారా తీయరా తమరు చెప్పలే. హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు. అది చెప్పండి అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీరు చైర్ను ప్రశ్నించొద్దని ఇంతకుముందు చైర్ను ప్రశ్నించడం కాదు రిక్వెస్ట్ సార్. చైర్ అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను చైర్ మీద ఆరోపణ అని చెప్పినా. నేను అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? నేను సభా రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను. మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ చర్చ చేయండి మీరు. ప్లీజ్ అధ్యక్ష, ధన్యవాదాలు. అవి తీసేస్తున్నందుకు. తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా, ఇబ్బంది లేదు. నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇతర విషయాలకు వస్తే, ఇప్పటికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర సభ్యుల అవగాహన కొరకు ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను ఈ సభ నుంచి ప్రజలకు కూడా పోవాలి. మరి వారు చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన. కెమెరాలు మా వైపు రావు, ఎప్పుడు మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు, స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష, సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన. సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా
చట్టం చేసిండ్రు 2013-14లో. దాని ప్రకారం 2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తి అయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని BHELను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ది అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకుంటుంది, గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి, మేము తక్కువ అంటే 4 సంవత్సరాలు చేయగలుగుతాం, అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిండ్రు. కొత్తగూడెంది KTPP 7th స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి. అదే సందర్భంలో మా దగ్గర 270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మెషినరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత NGT కేసు, కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పిండ్రు, మేము 2006లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మేము 2007లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, ఆ తర్వాత 2009లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మీరు చేసిర్రు చెప్పుకుంటున్నారు. 2006లో ప్రారంభించింది మేము వచ్చినాక పూర్తి చేసినామంటే ఎన్ని ఏళ్ళు పట్టినట్టు అధ్యక్ష? అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన మిగతా పూర్తి చేయకుండా ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష? వచ్చిన కారణాలు NGT కేసులు, కరోనా, వాటి వల్ల ఆలస్యమైందని చెప్పినాం. ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% PLF వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష, అది 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. 800 లోపలికి వచ్చి 700 లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, సభ సభ్యులు కావచ్చు, ప్రజల దృష్టికి. 800 అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి, కార్బన్ తక్కువ కాలుతుంది, బొగ్గు అంతకంటే లోపైతే ఎక్కువ కాలుతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ. కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి నడపడం వల్ల 400, 450, 500కు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ కాలుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైతాయి. ఇది ఎవరిని అడిగినా చెప్తారు టెక్నీషియన్స్. కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది, ఏదో సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ పెట్టిండ్రు, మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరైనది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసుకున్న ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష. ఇకపోతే మీరు BOP, BTP గురించి మాట్లాడినారు. అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ను BHELకి ఇచ్చినామో మొత్తం కలిపేసినాం అధ్యక్ష. అది కూడా దాని మీద వీళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలే. ఇంక అది కూడా ఉంది. మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో BHELకి ఇచ్చినాం మాట్లాడుతున్నారు. కొత్తగూడెంని కూడా BHELకు నామినేషన్ పద్ధతులనే ఇచ్చినాం. దాన్ని మేము ఇచ్చింది 3800 కోట్లకి అధ్యక్ష BHELకి.
కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓపీని వేరువేరు చేసి నామినేషన్ పైనే బీహెచ్ఎల్కు 2007 కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు. సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా 2700 కోట్లు 2600 కోట్లు సబ్జెక్టు కండిషన్. మనకంటే 830 కోట్లకు పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ సైజు సేమ్ ప్లాంట్ విజయవాడలో. ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచారు అదే సమయంలో, అక్కడ ఇంకా ఎక్కువ. ఇదే బిహెచ్ఎల్కు 2007 కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు, బీఓపీ అక్కడ 3000 కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్లో పిలిస్తే. మనకంటే 1150 కోట్లు ఎక్కువైంది. మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు, సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అధ్యక్ష, ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలబు ఉండి ఏందో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ తీపియాలి అధ్యక్ష. మేము డైరెక్ట్గానే ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా, అవతల చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు, ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గా పిలుచుకోవచ్చు కదా. మేము మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత కప్ప చెప్పి వాళ్ళ మధ్య ఇంకొనికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు. కానీ వీళ్ళకు రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద. మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం, బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన పద్ధతిలోనే ఇవ్వండి, మేము కాదనడం లేదు. మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు, ఏం చేసుకుంటారు, అది మీకు తెలిసిన విద్య. అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు. కాంట్రాక్టర్ ఎవడో తెలియదు, సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు. ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడో ఉండొచ్చు కాంట్రాక్టర్లు. నా చుట్టమోడు ఒక్కడి కాంట్రాక్టర్ అధ్యక్ష, ఒక్కడిని నిరూపించిన నా చుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది, బిహెచ్ఎల్కి వద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. డిస్కమ్లను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. మీరు దొంగరాతలు రాయిస్తున్నారు. డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లల్లా చిట్చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు, ఏం డౌట్ లేదు, అన్ని గమనిస్తున్నారు. ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగిరిండ్రు. మరి అదే ఎంఐఎంఐ సభ్యులు ప్రస్తావించారు, అప్పుడు తేలుగుట్టిన గమ్మునున్నాడు. మరి ఎందుకో చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పాలి దాని మీద. ఇప్పటికైనా సబ్జెక్టేనా తెలియకపోతే ఊరుకో, సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. వారు చెప్తారు, వారు చెప్పుకోండి, నేను చెప్పదలుచుకుంటే. అధ్యక్ష కంక్లూడ్ అప్పుడు ఎట్లయింది అధ్యక్ష? గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు. ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది, సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని. ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు. డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు? ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలు దమ్ముకొని రావాలి ప్రతిసారి? ఎందుకంటే సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి. గౌరవనీయులు అధ్యక్ష, మాజీ మంత్రి గారికి తెలుసు, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైన ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది. మీ ద్వారానే మీరు అవకాశం ఇస్తే మాట్లాడారు. మరి అన్నిట్లో ఆ విధంగా అందరి మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ, అందరి సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష. ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మంత్రులు అడగండి, మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతున్నారు. మీకు కూడా అవకాశం లేకుండా ఉండే. కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు, చుచ్చిలను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, సంతోషం. అధ్యక్ష, ఇక మీరు పిటిహెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు. అధ్యక్ష, మీరు పిటిహెడే కనుక నిజమే అయితే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఎవరు అధ్యక్ష? మీరే కదా. ఏ పిటిహెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది? ఏ పిటిహెడ్ ఉందని కట్టినరు? ఎక్కడ బొగ్గు ఉందని? విజయవాడలో బొగ్గుందని కట్టిందా? కట్టింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దేనికి కట్టినరు? కడప ఆర్టీపీపీలో కనీసం నీళ్ళు కూడా లేవు.
బొగ్గే కాదు, బొగ్గు పత్త దొరకదు, బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సిగరెట్ నుంచే. వీరంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడి పోయారు కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష. మరి అక్కడే పిటి హెడ్ అధ్యక్ష. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం. వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. నేను చెప్పిన, నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా వంకరబోయేటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమ తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4 అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్. ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు, మీ దగ్గర అవకాశం ఉందా, ఎందుకంటే రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడదాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. కానీ అక్కడ కలెక్టర్ గారు 2-3 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నమాట వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ చేసిండ్రు, ఇంకో కొంతమంది అదనంగా ఉన్నారు, 5-6 వేల మంది ఉన్నారు, అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అన్న మా దగ్గర అవకాశం ఉంది, దామర్చర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి, 10 ఏళ్ళు కరువు వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, రైల్వే ఉంది, అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది, రేపేదైనా సందర్భం పడితే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం తీస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా. ఇందులో ప్రధానమైనది అధ్యక్ష, వారికి తెలిసే చెప్పినరో తెలియక చెప్పినరో తెలిసని అనుకుంటున్నాను నేను, కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం. మన సింగరేణి నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు, ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తెచ్చింది, ప్రస్తుతానికి 10% అని తెచ్చింది. 10% విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది. అయినా దాన్ని అంగీకరించింది ఒక మనమే తెలంగాణ ప్రభుత్వం. ఆ నిబంధన వచ్చింది. బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది, మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి. పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం. ఇవాళ మనం రామగుండం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, ఎట్లా అయినాయో. చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు, ఎన్టీపీసీ వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి, ప్రభుత్వ రంగం నుంచి 4-5 వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి, ఇంకో 10-15 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది, కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు, నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష ఇది? అంటే నల్గొండ జిల్లా మీద పెట్టడం వీళ్ళు. నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు, మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష. వారిని కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత. కానీ అధ్యక్ష పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు. తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయంటే ఇటువంటి చోటనే. అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన, దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి, కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి. అంతేందుకు అధ్యక్ష, మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మనం వెనుకబెడుతున్నామనే కదా కొట్లాడింది. అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి రావద్దు, అన్ని ప్రాంతాలు రావాలి, ఒక తీరు ఉండాలి. ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి వేర్వేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తిని అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది, నల్గొండలో పెట్టడం పెద్ద నేరం, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పైనట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి. నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి,
ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కన్క్లూడ్ ఈ చేయండి సందర్భంగా ప్లీజ్. అధ్యక్ష, ఇవాళనే వారు కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది. మరి ఎందుకు తీసుకోవట్లేరు, ఎందుకు చెప్తలేరు? అధ్యక్ష, మేము పోయి 8 నెలలు మేము అనుమతి ఇవ్వాలన్నా అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకోవాలన్నా ఇవాళ ఎన్టీపీసీతోని? 8 నెలలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి 8 నెలలు దాటినాయి. ఎవరు చేయాలండి? ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద మాట్లాడుతున్నారు? మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం. మరి మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలన్నా అధికారులకు మేము ఇవ్వాలన్నా? మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద పడేస్తూ 8 నెలలు అయింది, ఇంకా ఏదో తెల్లారైనట్టు ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఇంకా మేము నేర్చుకుంటాం, అప్పుడే మాట్లాడతారా, అప్పుడే మా మీద దాడి చేస్తారా? ఏందండి ఇది? అది కాదు కదా. మీరు బాధ్యత, ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష, ఇక వీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. మేం చాలా అద్భుతంగా విద్యుత్తుని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అధ్యక్ష, ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా. ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది. వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అని మీ దగ్గర ఏఈ లేడా, టీఈ లేడా, ఎందుకని నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సహాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. అవతల జర్నలిస్టుల మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనే డిబేట్ కావట్లే. సబ్జెక్ట్, దిస్ ఈజ్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్. అధ్యక్ష, ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు repeated complaints to TG SPDCL for the last more than 2 hours regarding power cut. Standard response, no relief yet. This is very inconvenient. The path of the department not to give the true picture, more concerning. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష, ఎక్కడైనా పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్. కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడి దాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజెం కట్ చేస్తాం. చివరికి వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అమ్మాయి మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు, మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడికి పోయింది. ఆఖరికి అధ్యక్ష, ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంట్ కట్ అయింది అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు. హరీష్ రావులు, జగదీష్ రెడ్డిలు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి? అధ్యక్ష, మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్ళల్లో, ఎంజిఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాస తెలంగాణలో మీ పత్రిక నుంచి మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట? అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్స్ ఇచ్చుడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు.
అధ్యక్ష, మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు, మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆల్రెడీ మీకు ఆయన చచ్చిపోయినాడు, ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కానీ Already- మీరు మాట్లాడిన మాట ఆల్రెడీ మీకు ఇచ్చిన అదే సమయం నేను అయిపోయింది. అధ్యక్ష మాట్లాడుతున్నాను అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను ప్లీజ్ అధ్యక్ష, మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేదనే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి, దానికే అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపాలెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకి అన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సరే, జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యా జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు, ఒకరోజు కూడా వార్తలు వీరికి ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి కాడికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందులో ఇక కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం. అధ్యక్ష 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందేందో 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఒరిజినల్ మంత్రి ఎన్ని 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎట్లా సంపాదిస్తున్నావు అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ కె వెంకటరామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత సమయం అన్నా ఇవ్వచ్చు, ప్రసంగాల కోసం ఎందుకు? అధ్యక్ష, నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు నా ఆస్తుల మీద నా మీద విచారణ చేసుకోండి అని చెప్పిన. ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వెల్కమ్ చేసినాం. అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష? ఎంత నిక్కచ్చిగా, ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి? అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, గౌరవనీయులకు చెప్తా ఉన్నాము, కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్గా మాట్లాడారు. వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు. సెకండ్ థింగ్, టెక్నికల్ అంశాలకు పోవటం సరికాదు, సబ్జెక్టీస్ ఉన్న విషయం అధ్యక్ష. దయచేసి వారికి కూడా తెలుసు. నేను ఈరోజు కూడా ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది 1 గంట 6 నిమిషాలు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసిపోగా 1 గంట 6 నిమిషాలు మాట్లాడారు. గంట మేము మాట్లాడలేదు సార్. మేము వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష. దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష. అసలు ముచ్చటే రాలేదు మాట్లాడేటప్పుడు. మీరు చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు. మరి సబ్ జ్యుడిస్ అయినప్పుడు వారు ఎట్లా తీస్తారండి? వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే? వారు మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ కాదు, కానీ నేను మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ ఎట్లయితుందండి ఏలే మినిస్టర్ గారికి? ఇది ఆశ్చర్యంగా ఉంది. పైగా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష, వారేసింది అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు. ఇంకొకటి ఏంది, నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోదును. స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు.
పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది, వారి మంత్రి గారు వాళ్ళు లేరు, అక్కడ ఉండరేమో కౌన్సిల్లో. వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పిన నేను కొత్తగా ఏం చేయలే. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద, ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది, నిజమైన పొరపాటు జరిగిపోయినాయి, ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడే ఉంది అనగానే వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా. ఓహో వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు, వీరు వారు మాట్లాడుకుని వేసుకునే పద్ధతి ఉన్నట్టుంది, కాబట్టి మనం తప్పకుండా న్యాయం కొరకు పోవాలి. అధ్యక్ష, ఒక జ్యుడిషియల్ కోర్టులో కూడా జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు, నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది, ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో. మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష? స్పష్టంగా కనపడ్డది వారు చేసింది. ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును తప్పబడుతున్నట్టు అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష? ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష? తీయండి జ్యుడిషియల్, నిజంగానే కనుక తప్పే అయితే కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్దే న్యాయం అని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద ఏదో మాట్లాడితే, గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిందే జడ్జిని మార్చమని వెళ్ళలే, కమిషన్ను రద్దు చేయండి, మేము సత్యహరిచంద్రులము, కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు. రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము, చైర్మన్ మార్చేది లేదు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగిన అది కుదరదు, మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిండని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది 2 గంటలు వాయిదా వేసి. మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం. వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని. వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వారు మేము బిహెచ్ఎల్కి ఇచ్చినాం, మేము అద్భుతాలు చేసినాం, దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ఉత్పత్తి చేయమని అన్నది, కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష. నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష, భద్రాద్రి పవర్ ప్లాంటు 2015లో వీళ్ళు ఒప్పందం చేశారు అధ్యక్ష. 7,290 కోట్ల 60 లక్షలకు అధ్యక్ష. వీళ్ళు ఏంది 2015లో ఇచ్చేసి 2017లో పూర్తి చేస్తారు, 2 సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేశారు అధ్యక్ష. ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష? ఎందుకు చెప్పారు? ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందుకు పోతాం, రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది, మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు, ఇండియా బుల్స్కు బెయిల్అవుట్ చేశారు. ఎప్పుడు పూర్తయింది అధ్యక్ష? 2022లో పూర్తయింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నది 7 సంవత్సరాలు పట్టింది. 7,290 కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 10,515 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. 3,225 కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపుగా 45% అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు 9,73 లక్షలకు పర్ మెగావాట్ పడ్డది అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు ఇయ్యాల మింగి విద్యుత్ సంస్థల మీద భారం మోపి 81,000 కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నల్గొండ జిల్లాలో పెట్టొద్దా? నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్య పెడుతున్నా, లోకల్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు. వారి విశ్వసనీయత జిల్లాలో మన పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా అధ్యక్ష, వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా
వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు 25,099 కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు చేసిండ్రు వీళ్ళు ఒప్పందము? 1/6/2015 అధ్యక్ష. ఇది 2021 లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసిండ్రు అధ్యక్ష. ఇవాళ ఎంత అధ్యక్ష? 2024. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా 2 ఏళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పిండ్రు? 45 రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది. ఈ 45 రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు. అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పచెప్తున్నాం, తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పిండ్రు. ఇవాళ 2015లో ఎల్ఓఐ ఇస్తే 2024 దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10-11 సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల 25,000 కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి 34,542 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక 5-6 వేల కోట్లు పెరిగి 40,000 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఒప్పందం జరిగింది 25,000 కోట్లకు అయితే పూర్తి చేయడానికి వచ్చే వరకల్లా 40,000 కోట్లకు పెరిగి 15,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష. ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు 8,64,00,000 అయింది, పూర్తి కాలేదు అధ్యక్ష. ఇది పెరిగి 10 కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది. భద్రాద్రి 9,73,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష. తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి, తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో 85% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరిస్తే వీళ్ళు 1,600 మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష, 4,000కి ఇవ్వకుండా. దాంతో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు 2016లో వాళ్ళు మొదలుపెట్టి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వాళ్ళకు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే 7,38,00,000. సేమ్ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 7,38,00,000 అయితే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి 9,73,00,000 అయింది అధ్యక్ష పర్ మెగావాట్. యాదాద్రి ఇప్పటి వరకు 8,64,00,000 పర్ మెగావాట్ ఖర్చు పెట్టిరు అధ్యక్ష. పూర్తి అయ్యే వరకు 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్, ఇది సబ్ క్రిటికల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ 7,38,00,000కు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 9,73,00,000 రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష? ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ము? పర్ మెగావాట్ 2 కోట్ల పైగా, అంటే 1,080 మెగావాట్ల విద్యుత్ అంటే 2.5 కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్కదేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసినాం అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4,000 మెగావాట్లు, దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3 తెలంగాణనే. ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు. అబ్బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష, కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలు అయిపోయినారు అధ్యక్ష. ఢిల్లీకి సీకట్ల పోయి బామార్దులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపోళ్ళు అయినారు అధ్యక్ష. నేను వీళ్ళు ఎన్టీపీసీకి వీళ్ళు 4,000 మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి 2,400 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి 10 సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయ్యలే. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద G2G ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి
ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి, మీకు భూమి కేటాయించడం, మీకు నీళ్లు కేటాయించడం, మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. వాళ్ళు కాదు, ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిపడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రికార్డులున్నాయి, మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష. ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు 85% ఇవ్వాలి. ఆ 85% మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, విద్యుత్ శాఖ దగ్గరికి. మేము అంచనాలు వేసినాం. ఇవాళ మార్కెట్లో ₹5.30 మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ₹8 నుంచి ₹9 పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము. ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయొచ్చు అధ్యక్ష. ఈరోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే 85% ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే. ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్. విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష? ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతామో, రా మెటీరియల్ వాడతామో ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్టు యొక్క ప్రాఫిట్, ఈ 3 కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్తు పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే 2400 మెగావాట్లతో ఈ రోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం ₹9 పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది. ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతో వాళ్ళ పనులు ఆగలేదు అధ్యక్ష. ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారు చెప్పిండంట, కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినంట, ఈయన ఓదార్చిండంట, ఆయన ఓదార్చిండంట. ఇదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, ఏమని? కేంద్ర ప్రభుత్వము 50% ఉత్పత్తి చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 50% ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది, ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట? 2023-24 సంవత్సరంలో చెప్పింది. దేనికోసం చెప్పింది అధ్యక్ష? సోలార్ పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది, వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు 50% గ్రీన్ ఎనర్జీ వాడుకోండి, మిగతా 50% బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతలేదు. కానీ వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని. వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు, కాలజ్ఞానులు. బ్రహ్మం గారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయండి అని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పిండ్రు? కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా
2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. 4వది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితోని మంత్రిగా అంటగాగి 610 జీవోనే వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్న ఆయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి టీఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారి పంచన చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారి పంచన చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు ఆయన మాట్లాడింది కదా, తీయండి ఏం మాట్లాడిండు. నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్ట పని, పార పని, మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష. ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినాను కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. చివరిగా ఇంకొక మాట అధ్యక్ష, ఒక జర్నలిస్టు గురించి మాట్లాడిండు. జర్నలిస్టు ఏదో పెడితే కేసు పెట్టిరని. పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు. ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ. రాసియమంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి 4 రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడీ, ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష. వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు. అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో దోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు. వాటిని బయట పెట్టినందుకు
జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిరు అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడటోళ్ళు ఎవరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలేమో అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసిండ్రు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింపజేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకంత కోరికుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేసి తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రింబగళ్ళు సభ వాయిదా వేయకుండానే 1 గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.